సో మన మధ్యలో సుధీర్ అంకుల్ ఉన్నారు. సో సుధీర్ అంకుల్ మనందరికీ బాగా పరిచయస్తులు. ఎన్నో సంవత్సరాల నుంచి డాడీ చెప్పినట్లుగా కుటుంబానికి కూడా ఎంతో చాలా దగ్గర వ్యక్తి. ఒక పెద్దగా మా దగ్గర ఉంటూ పెద్ద సలహాలు ఇస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు అంకుల్ రాచువారిపాలెంలో సేవ చేస్తున్నారు. సో అంకుల్ ఈ మన మధ్యలోకి వచ్చి వాక్యాన్ని చూస్తారు. అందరికీ వందనాలు. నేను చిన్నగా మాట్లాడినా. దేవుని వాక్యములో ఒక చిన్న భాగం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కృతజ్ఞత అంశం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, దయచేసి చూడండి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇంకొక మాట చదవండి కింద. ఆత్మను ఆర్పకుడి. చిన్న ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వేలాది వందనాలు. మా దేవా గొప్ప తండ్రి, అయా మీ అనాది సంకల్పం పరిశుద్ధ దినములో మా ప్రభువా శాలేము ప్రార్థనా మందిరములో ఆరాధన క్రమం జరిగిన తర్వాత వాక్య పరిచర్య భాగములో నీ దాసునికి మీరు ఇచ్చిన ధన్యతకై వేలాది స్తుతులు. మీ పక్షమున నిలుపుకున్నందుకు వందనాలు. మా ప్రభువా చదవబడ్డ మాటలు మా కొరకు దీవించండి, పంచిపెట్టండి. మీరు మాట్లాడండి. నిలవబడ్డ నీ దాసుడు మట్టివాడు. మీ నామ మహిమార్థమై మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన గీతాలు పాడారు కదా. ఎంతో దుఃఖమును పొందితివి. పాట వచ్చేవిగా, నీకెందుకు రాదు? వచ్చే ఉంటుంది కదా. ఎంతో దుఃఖమును పొందితివి నా కొరకెంతో దుఃఖము పొందితివి. ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. పొంతి పిలాతో యోధులు నీకు పెట్టిన శ్రమలానుదల పోయగా, పొంతి పిలాతో యోధులు నీకు పెట్టిన శ్రమలానుదల పోయగా, ఎంతో దుఃఖమును పొందితివా నా కొరకెంతో దుఃఖమును పొందితివా. వచ్చిరి యోధులు ముచ్చాటలాడుచు నెచ్చాటవాడనుచు, వచ్చిరి యోధులు ముచ్చాటలాడుచు నెచ్చాటవాడనుచు, నిన్ను మత్సారముతో వారి ఇచ్చావచ్చినట్లు కొట్టి దూషించినారా.
నిన్నో మత్సారాముతో వారి ఇచ్చావచ్చినట్లు కొట్టి దూషించినారా. ఎంతో దుఃఖమును పొందితివా నా కొరకెంతో దుఃఖమును పొందితివా. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీకెక్కువ కలిగేనయ్యా. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీకెక్కువ కలిగేనయ్యా. అయ్యా ఒక్క దుష్టుడీటే బ్రకాన గ్రోచే తన యొక్క సాదీర్చుకొనేనా. దేవా యొక్క దుష్టుడీటే బ్రకాన గ్రోచే తన యొక్క తీర్చుకొనేనా. ఎంతో దుఃఖమును పొందితివా నా కొరకెంతో దుఃఖమును పొందితివా. ప్రియులారా, ఎందుకు ఈ చరణము నేను పాడానంటే, ఈ పల్లవి చరణం పాటలు మనకు వచ్చినట్టుగా పాడితే ఆరాధన కాదు. మనకు చాలా ఆరాధన క్రమ పాటలు వస్తాయి, గబగబా పాడేస్తాము. అలా పాడకూడదు. ప్రభువులో మనము లీనమైపోయి పాడాలి, ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువులో మనము లీనమైపోయి ఆయనను ఆరాధన చేయాలి భావయుక్తంగా. అందుకని జ్ఞాపకం చేయటం కోసం, ఆరాధన దినం కాబట్టి జ్ఞాపకం చేయటం కోసం 2 చరణాలు పాడాను. అలా పాడటం నేర్చుకోండి, ప్రభువు మహిమ పడతాడు మీ ద్వారా. చదవబడ్డ మాటను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమునందు అంటే ఏ విషయం చెప్పండి? ప్రతి విషయమునందు చదువుతూనే ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నాం ఏందా అంటారా? ప్రతి విషయమునందు కృతజ్ఞతలు అంటే ఏ విషయమునందు చెప్పండి? అరే ఎన్నో ఉన్నాయి కదా. మీరు సామాన్యులు కాదు, 7 పాటు చేసి ఆశ్చర్య సంఘముల వాళ్ళు. మీకు వాక్యం భలే తెలుసు, మేధావులు వాక్యం చెప్తారు. అందుట్లో అన్నకు మించిన మేధావు ఎవరు లేరు అనుకోండి. అటువంటి వాక్యంతో నలగొట్టబడ్డ వాళ్ళు మీరు. వాక్యం బాగా తెలుసు మీకు, చాలా మంచివాళ్ళు మీరు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. 7 పాడు అంటే నాకు చాలా ఇష్టం. ఏ ఇంటికి పోయినా దేవుని ప్రేమ కనబడుతుంది 7 పాటలో కదా. అందుకని దయచేసి ఏమనుకోబాకండి. నేను అడిగిన మాటను బట్టి మీరు ఏమనుకోవద్దు, చెప్పండి. ప్రతి విషయమునందు అంటే ఏ విషయమునందు? ఎన్నుండి మీకు విషయాలు. బర్త్డే ఉందా? మీ ఇంట్లో బర్త్డేలు ఉన్నాయా? డెత్డేలు ఉన్నాయా? పిల్లల చదువులు ఉన్నాయా? ప్రమోషన్స్, ఇయర్ ప్రమోషన్స్ ఉన్నాయా? చెప్పండి. అరే మీకు నేను చెప్తాను, మీకు గుర్తురాట్లేదు ఇవన్నీ. ఇయర్ ప్రమోషన్స్ ఉంటాయా పిల్లలకి? పై క్లాసుకు పోవడానికి ఇంజనీర్లకు పోతున్నారా? డాక్టర్లు పోతున్నారా? లేదా మీ పిల్లకాయలు? ఎన్నో 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 మేలులు. మీరెవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడ్డవారు కదా. పౌలు అంటున్నాడు, మీరు సంఘములో చేర్చబడి యేసు రక్తముతో కడగబడ్డవారైతే మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
పౌలన్న ఏ కాలపు మనిషి చెప్పండి? ఏ కాలపు మనిషి? క్రొత్త నిబంధన కాలపు వ్యక్తి పౌలన్న. పాత నిబంధన కాలము కాదు, కొత్త నిబంధన కాలము. ఎందుకు, ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈయన అంటే, ఎలా చేస్తున్నాడు? క్రొత్త నిబంధన కాలంలో మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ద్వారా. చదవండి ఆ మాట, చదవండి ఆ మాట. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట ఆ యేసు క్రీస్తు నందు మీ విషయములో ఎవరి చిత్తం? ఆ తండ్రి అయిన దేవుని చిత్తము. మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు. ఇశ్రాయేలుల మధ్య ఉన్నటువంటి రక్షకుడు యెహోవా దేవుడు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలు మధ్య ఉన్నది, మనకు లేదు. ఎరుగుదమా మనం? ఎవరు మనం? అన్యులము, అన్య జనాంగమైన వారం మనం, అన్యులము. రక్షణ తెలియదు మనకి. లోకమంతా నిండిపోయి ఉంది ప్రజానికం, కానీ రక్షణ యూదుల్లోనే ఉంది. వారి మధ్య ధర్మశాస్త్రం ఉంది. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వాళ్ళు ఏమయ్యారు? విఫలమయ్యారు. ఇశ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో విఫలమయ్యారు కదా. పరిపూర్ణులు, పరిశుద్ధులు ఎవరు కనబడలే వాళ్ళ మధ్య. దేవుడు ఒక శాసనం చేశాడు, ఏమని? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యము అన్నాడు. మానవులకు పాపం పోవాలంటే రక్తము ప్రోక్షించబడాలి. ఇదే శాసనం, దేవుని శాసనం. ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము చేత మానవులు విమోచించబడాలి. ఇశ్రాయేలుల మధ్య ఉంది ధర్మశాస్త్రం, ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. అబ్రహాము సంతానం, వారిని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఆయన. అప్పటికే వాక్యం వింటూ ఉన్నారు, ఎంతో నేర్చుకున్నారు. ఇని వాళ్ళు ఏమైపోయారు? ఆఖరికి మందమతులు అయ్యారు. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. పాపపు బలులు అర్పేయటం మొదలుపెట్టారు. తాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను, వ్యభిచారులుగాను, దొంగలుగాను. నిజమైన పాప పరిహారార్థ బలి అర్పించేవాళ్ళు వాళ్ళల్లో ఎవరు లేరు, కనబడలేదు. 50వ అధ్యాయం కీర్తన గ్రంథము 14వ వచనం ఏమనుంది అక్కడ? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనం చూడండి. 50వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయము, దేవునికి స్తుతియాగము చేయము. స్తుతులు ఏం కావాలంట? యాగం అంటే చెప్పండి. యాగము అనే మాటకు అర్థం తెలుసా? చెప్పండి, ఏంటిది యాగము అంటే? ఏందక్క చెప్పండి. అరే మీరేం తెలియ కూడా గమ్ముకుంటున్నారు, చెప్పట్లేదు. యాగం అంటే కాలిపోవుట. ఏంటిది? కాలిపోవుట. ఏం కాలిపోవాలంటే దేవుని సన్నిధిలో ఏం కాలిపోవాలి? స్తుతులు కాలిపోవాలి. దేవుడు అంగీకరించాలి స్తుతులు. ఎవరు స్తుతులు అంగీకరిస్తాడు? దేవుని సన్నిధిలో స్తుతి యాగము కావాలి. ఎవరు స్తుతులు అంగీకరిస్తాడు? ఆయన. యథార్థవంతులు, నీతిమంతులు, సత్యవంతులు, పరిశుద్ధులు, వారి స్తుతులు దేవుని సన్నిధిలో ఏమవుతాయి? మోషే ధర్మశాస్త్రంలో ఏడాది గొర్రె పిల్లను తీసుకొని రావాలి. తీసుకొచ్చాను నేను, సుధీర్ కుమార్ని, పాప పరిహారార్థమై. అన్నా, పాప పరిహారార్థమై గొర్రె పిల్లని తీసుకొచ్చాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఓకే సుధీర్ గారు, మీ చేయి దాని మీద పెట్టండి. దాని తల మీద పెట్టాను నా చేతి. ఆయన వధించాడు. ఎవరు? యాజకులు దాన్ని రక్తం తీసుకున్నాడు. ప్రధాన యాజకుడు ఆ రక్తం తీసుకొని ఎక్కడ పోయాడు? ఎక్కడ పోయాడంట్రా? అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాడు. పోయి దాని కొమ్ములకు దానికి రక్తమును బొట్లు పెట్టింది కాక 7 సార్లు ఆ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. ఎక్కడ? ప్రభువా, సుధీర్ కుమార్ తీసుకొచ్చిన ఈ పాప పరిహారార్థమైన బలి తన కొరకై ఆ రక్తం తీసుకురాగా నేను నీ దగ్గరకు వచ్చి యాజకత్వం చేస్తున్నాను అయ్యా. ఇదే మనోళ్ళు చేస్తుంటారు కదా, ఇప్పుడు అదే చేస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలోకి అదే ఇప్పుడు వాళ్ళు చేసేది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆడ నుంచి వచ్చింది. ధర్మశాస్త్రం అది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, ధ్వజస్తంభం అంత పరిశుద్ధ గ్రంథములోదే.
దేవుని ఆరాధించే విధానమంతా మోషే ధర్మశాస్త్రములోదే. వాళ్ళు చేసేది కూడా ఇప్పుడు అదే. సర్వలోకానికి వెళ్ళిపోయింది. నెబుకద్నెజరు రాజు ప్రపంచంలో యెహోవా దేవుడు వంటి దేవుడు లేడు అని శాసనము చేసినప్పుడు ఆ ధర్మశాస్త్రము దేవుని ఆరాధించే విధానం లోకానికి అందరికి వెళ్ళింది, అన్ని జనాంగానికి మధ్యకి. ఈ రక్తం తీసుకొని వెళ్ళాడు ప్రోక్షించడానికి, ఆ విధంగా ప్రోక్షిస్తున్నాడు. ఈ రక్తము ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? మందసం మీద పడతా ఉంది. మందసం మీద రక్తం పడ్డప్పుడు ఏమవుతుంది చెప్పండి? మందసం మీద రక్తం పడ్డప్పుడు ఏమవుతుంది? నేను పరిశుద్ధుడైతే, నేను యథార్థవంతుడైతే, పోయిన యాజకుడు నమ్మకస్తుడైతే రక్తం ఆవిరైపోతూ ఉంటుంది. కనబడదు అక్కడ. కందకంలో పోస్తాడు కింద, దాని కింద మందసం కింద కందకంలో, అది కూడా ఆవిరైపోద్ది. బహు సంతోషపడతాడు యాజకుడు, ఆనందంగా బయటకు వస్తాడు. ఏం చెప్తాడు వచ్చి? దేవుడు నీ స్తుతులను అంగీకరించాడు దైవజనుడా. లేక సుధీర్ కుమార్, సారీ నేను దైవజనుడు చెప్పుకుంటున్నాను. నీ స్తుతులు అంగీకరించాడు దేవుడు అని చెప్తాడు వచ్చి. ఆనందంగా వెళ్ళిపోతాను. ఒకసారి వినండి, రెండో మాట చెబుతున్నాను. ఈ యాజకుడు దేవుని సన్నిధికి రక్తము ప్రోక్షించడానికి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక డ్రెస్ ఇచ్చాడు ఆయన దేవుడు. ఏ డ్రెస్ అది? ఒక డ్రెస్ ఇచ్చాడు. ఏంటిది అది? నిలువుటంగి. నిలువుటంగి ధరించుకుని, ఆ నిలువుటంగికి ఏముంటాయి? గంటలు ఉంటాయి. ఆ గంటలకు పక్కన ఏముంటుంది? దానిమ్మ పళ్ళు ఉంటాయి. దానిమ్మ పళ్ళు, బంగారపు దానిమ్మ పళ్ళు. ఈ దానిమ్మ పళ్ళు ఈ గంటలు ధరించుకొని, దానికి ఇంకొకటి ఉంటుంది పైన. ఏముంటుంది? నడువుకు తాడు ఒకటి ఉంటుంది. నడువుకి ఏముంటుంది? తాడు ఒకటి ఉంటుంది. తాడు పరిశుద్ధ స్థలంలో చివరి ఉంటుంది. ఈయన లోపలికి వెళ్ళిపోతాడు. దీనికి గడప ఉండదు. దేనికి? అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండదు? గడప ఉండదు. యాజకుడు అక్కడికి వెళ్ళి ఆ యాజకత్వం చేస్తూ ఉంటే గంటల సవ్వడి వినబడుతూ ఉంటుంది. గలగలా గలగలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆయన. ఒక చోట నుంచోటానికి వీలు లేదు. పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ఇప్పుడు గంటల సవ్వడి పోయిన కాసేపటికి వినబట్టలే. యాజకుడు లోపలికి వెళ్ళాడు, గంటల సవ్వడి వినబట్టలే. నిర్మిత కాలము వరకు చూస్తారు. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో ఉన్న మిగిలిన యాజకులు చూస్తారు. అరే ఏందో గంటల సవ్వడి వినబట్టలేదు. అన్నను దేవుడు మొత్తేశాడు. అన్న పరిశుద్ధుడు కాదు. అన్న యథార్థవంతుడు కాకుండా దేవుడు సన్నిధికి వెళ్ళాడు, మొత్తబడ్డాడు. ఇప్పుడు పోయి ఆయన్ని తీసుకురావాలి గబగబా. పోవటానికి వీలుందా? లోపలికి ఎవరు పోవటానికి వీలు? అది మహాపరిశుద్ధ స్థలము. ఏం చేయాలి ఇప్పుడు? తాడు పట్టుకొని బయటికి లాగాలి. ఆ బాడీని తీసుకుపోయి ఏం చేయాలి? త్వరగా యవనస్తులు గబగబా తీసుకుపోయి ఆయన్ని సమాధి చేసి రావాలి. నా పశువు వ్యర్థమైపోయింది, సుధీర్ పశువు. ఆయన యాజకుడు మంచోడు కాదు, ఆయనే మొత్తపడ్డాడు. ఇప్పుడు నాకు ఒక పశువుని తీసుకొచ్చే శక్తి నాకు లేదు. ఇక యాజకుడు గబగబా తీసుకుపోయి సమాధి చేసిన తర్వాత మరలా వాళ్ళు వచ్చి ఎవరికి ప్రజాని యాజకత్వం వచ్చుద్దో ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి తైలాభిషేకం చేసి ఆయన యాజకుడిని చేసిన తర్వాత ఇప్పుడు పోవాలి. ఇక్కడ రక్తం అంతా మలినమై ఉంది. ఏది? లోపల అతి పరిశుద్ధ స్థలం దొర్లిపోయింది, పడిపోయింది. ఇప్పుడు ఈ యాజకుడు పోయి దాన్ని శుభ్రంగా కడగాలి. అప్పుడు నా కొరకు ఖజానాలో నుంచి ఒక ధనం తీసుకుపోయి ఒక గొర్రె పిల్లను తేవాలి. నా కొరకు వాళ్ళ డబ్బులతో తేవాలి, యాజకుల డబ్బులతో. ఎంత నిబంధన అండి! నిన్న నేడు ఎట్లా ఉన్నాడు ఆయన? ఏకరీతిగానే ఉన్నాడా లేదా? మార్పు ఏమనుందా? అప్పటికీ ఇప్పటికీ ఆయనకు మార్పు ఏమైనా వచ్చి ఉంటుందిలే కొత్త నిబంధన కాలానికి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరగట్లేదు కదా. మనం ఎట్లొస్తున్నా హాయిగా ఉంటుంది ఇక్కడ. మన హృదయాలు మలినం, మన ఆలోచనలు మలినం, మన తలంపులు మలినం, అయినా మనకి ఏం కావట్లా. అప్పుడైతే యాజకుడు లోపలికి పోయి యాజకుడే తెచ్చేవాడు లోపలికి పోయి. ఇప్పుడైతే ఏమి? ఎందుకని? లూకాసు వార్త 13వ అధ్యాయం ఒక మాట అన్నాడు. గుర్తుందా మీకు? ఒక సామెత చెప్పాడు, ఒక ఉపమానం. లూకాసు వార్త 13వ అధ్యాయం అనుకుంటారు. ఏంటది? అంజూరపు చెట్టును గురించిన ఉపమానము చెప్పాడు. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పుతారాదే పిండాలేదే,
పచ్చని ఆకులతో నిండే. ఏసై చెప్పిన ఉపమానం. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు. పోతలేదు. అంజూరపు చెట్టు ఎవరండ్రా? నువ్వే, నేను. మనం అంజూరపు మొక్కలం. ఆయనకి ఎంత ప్రేమ మన మీద. ఏమని పెట్టుకున్నాడు పేరు? ఆయన ఎవరు? ఆయన ద్రాక్షావల్లి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మనము తీగలము, ద్రాక్షావల్లి. ఆయన ద్రాక్ష తోట అని పెట్టుకున్నాడు దీనికి పేరు. కానీ ద్రాక్షావల్లిని నీకు పెట్టట్లే పేరు. ఆయన నీకు అంజూరము అని పెట్టాడు. ఎందుకంటే ద్రాక్ష కన్నా ఇంకా శ్రేష్టమైంది. ఏంటిది? అంజూరము. స్వస్థతలు, ఆకు స్వస్థత, పండ్లు స్వస్థత, తైలము స్వస్థత, అంజూరము మహాస్వస్థత. అందుకని నీకు మహాస్వస్థత కలిగిన పేరు పెట్టాడు ఆయన. హిజ్కియాకి గాయము కలిగినప్పుడు ఏ పండ్లు నూరి ముద్ద కట్టారు? అంజూరపు పండ్లు. స్వస్థత. నువ్వు అంజూరపు చెట్టువి. నువ్వు అంజూరపు పండ్లు ఫలించాల్సిన దానివి. ఇంకొక మాటతో నేను చెప్పాలంటే నువ్వు నీ ఇంటికే అంజూరపు చెట్టుగా ఉండాలి. రక్షించబడ్డ వాళ్ళు ప్రార్థన శావకుడు చేపించుకోవాలి అనుకునే ఆలోచన నీలో నశించిపోవాలి. నేను ప్రార్థన చేస్తే నా ఇంట్లో గొప్ప కార్యం జరుగుతుంది అనుకోవాలి నువ్వు. నేను పరిశుద్ధురాలను లేక పరిశుద్ధుడిని. దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన రక్తంతో కడిగాడు, నన్ను సంఘములో చేర్చాడు. నేను ప్రార్థన చేస్తే నా బిడ్డకు జ్వరం తగ్గిపోతుంది, నా భర్త తాగుడు మానుతాడు, నా ఇంటికి న్యాయము జరుగుతుంది నేను ప్రార్థన చేస్తే. నా దగ్గర ఈ ధైర్యం ఉంది. ప్రభు అంటున్నాడు, నువ్వు అంజూరపు చెట్టువి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పూతారాదే పిందెలేదే, పచ్చని ఆకులతో నిండే. అంటే అర్థం చెప్పండి. ఆరాధనకు వచ్చినప్పుడు ఎట్టొత్తారు అక్కలా మీ అందరూ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకొని వస్తుంటే అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు మనం చూసే? ఎంత శుభ్రంగా, ఎంత పద్ధతిగా, పచ్చని ఆకులతో ఉన్నట్టుగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం బయట వాళ్ళకి కనబడేటప్పుడు. కానీ లోపల పూత పిందెలేని సంగతి ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసుద్ది? పౌలు అంటున్నాడు, 2 వాసనలు ఉన్నాయి మీ మీద. 2 వాసనలు. ఏ వాసనలో? ప్రతి విశ్వాసికి మీద 2 వాసనలు ఉంటాయంట. ఏ వాసన? మరణపు వాసన, జీవపు వాసన. ఈ 2 ఆయనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియవు. మరణపు వాసన. అంజూరపు చెట్టు పూతలేదు, పిందెలేదు, వాసన ఏమవుతుందో తెలుసు ఆయనకి? మరణపు వాసన. యజమాని దేవుడు 3 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక ఫలమైన. ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని రాసిన ఆయన 3 ఏళ్ళు అన్నాడు. ఉదాహరణ నేనంటాను, 5 ఏళ్ళు వెదకినా, 10 ఏళ్ళు వెదకినా, 20 ఏళ్ళు ఎదకి, అసలు 30 ఏళ్ళు ఎదిగినా ఏం లేదు, పోతలేదు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా ఒక ఊరు. అక్కడ ఓపెన్గా నేను వ్యాన్ వేసుకుని వెళ్తూ ఉంటాను వాక్యం చెప్పడానికి. ఓపెన్ స్వార్థ చెప్పి వస్తూ ఉంటా. అక్కడ వాక్యం చెబుదామని నేను అక్కడ స్కూల్ దగ్గర వరండాలో సెట్ చేసుకుంటా ప్రతి వారం. పోయి వాక్యం చెప్పడానికి ప్రారంభం చేశాను. 2 సహోదరులు వచ్చారు. 2 కలిసి చిన్నగా మాట్లాడుకుంటున్నారా, వాళ్ళు ఏదేదో రేగిపోతుంది, ఎక్కువైపోతుంది. నేనేమో ఇక్కడ వాక్యం ప్రారంభం చేస్తున్నా అంటే వాళ్ళకేమో ఎక్కువైపోయింది గొడవ. ఏమిటి అయ్యా అంటే, అక్క నువ్వే వచ్చావు అక్క, ఇంకెవరు రాలేదు నా ఇంటికే. అక్క తప్ప నువ్వే వచ్చావు, నేను స్నానం చేసి వచ్చాక నువ్వే ఉన్నావు, ఇంకెవరు లేరక్క. నా పుస్తల దండ నువ్వే తీసేవాడు. ఆమె ఏమేమంటుంది? నేను తీయలేదు, బైబిల్ సాక్షిగా నేను తీయలేదు అంటుంది. నేను నువ్వే తీసేవని ఆమె అంటుంది. ఇదే వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఈ ముందు అక్క బొక్క పోయికనా ఎక్కడ పోయారంటే వీళ్ళు ఎక్కడ పోయారు? అవి సామాన్యమైన బూతు మాటలు కాదు. వీళ్ళిద్దరిని చూసి అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది పోగయ్యారు. మగవాళ్ళు వచ్చారు. ఇప్పుడు తాగుబోతులు మగవాళ్ళు వచ్చి ఎలలు గీసి తన్నుకోవడానికి సిద్ధమయ్యారు. వీళ్ళిద్దరూ ఒకే సంఘములో వాళ్ళే. ఎక్కడోళ్ళు? ఇద్దరు ఒకే సంఘములో వాళ్ళే. తన్నుకుంటారంట. పంపుకాడు 2 సహోదరులు తన్నుకుంటుంటే సావు కూడా అటు పోతా, అమ్మ ఏంది మీరు
మీరు ఏంది విశ్వాసులు, మీరు ఏంది గొడవ తనుకోవచ్చా అంటే, అన్నా నిన్ను చూసి ఊరుకుంటున్నాను నేను. ఎవరు చూసి? అన్నం చూసి ఊరుకుంటుందట. పూత లేదు, పిందె లేదు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చెప్పండి. ఈ భూమిపై వ్యర్థమని పలికెను, నరికించమనెను ఆ చెట్టును. నరికేసే, ఈ చెట్టు పనికిరాదు, నా తోటలో ఈ చెట్టు పనికిరాదు, తీసేయి అంటున్నాడు. అయితే ఈ నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? ఏమ్మా, నీ కొరకు కష్టపడి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు త్యాగం చేసి నిన్ను ఇందాక తీసుకొచ్చింది ఎవరు? నిన్ను సంఘంలో చేర్చింది ఎవరు? ఈ తోటకు మాలి. మేము ఊరికి కాపర్లు మాత్రమే. తోటమాలి ఒక ఆయన ఉన్నాడు ఊరు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన యేసయ్య. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు 1 సంవత్సరము. ప్రభువా, ఇంకొక సంవత్సరం ఆగి నేను చెప్తాను ప్రభువా. అయ్యా, నా మాట విని వచ్చింది, నా మాట విని వచ్చాడు, నేనే రక్షకుండని తెలుసుకున్నాడు, నేను తన కొరకు ప్రాణం పెట్టాడన్న సత్యమత ఎరిగిన వాడే వచ్చాడు. ఇంకొక సంవత్సరం ఆగు ప్రభువా, ఇంకొక సంవత్సరం నా కొరకు ఆగు అయ్యా. అయ్యా, ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు? ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తన స్వరక్తముతో ఎక్కడున్నాడు చెప్పండి, వాక్యం తెలుసుకో మీకు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగట్లేదు అంటే, యాజకుడు ఉన్నాడు మన కొరకు అక్కడ. ప్రధాన యాజకుడు అక్కడుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ తలంపులు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ క్రియలు మారలేదు, అయినా కూడా దేవుడు ఎందుకు నిన్ను సంఘంలో ఉంచాడు? ఎన్నాళ్ళు వస్తావు ఇలాంటి ఆరాధనకి? ఎన్నాళ్ళు వస్తావు? కృతజ్ఞత ఉందా నీ జీవితంలో? ప్రతిదానికి మీరు కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత ఉందా? ఎరిగి ఎరగనట్టే, పట్టి పట్టనట్టే, నాకేం తెలియదులే అనుకోవటం. వీళ్ళారా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. అన్న కృతజ్ఞత కూడిక పెట్టాడు. దాని గురించి మాట్లాడుతుంటే ఈ విషయాలు ప్రేరేపణ కలిగి నేను మీతో మాట్లాడుతున్నాను. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి వేసెను కంచా శుద్ధాత్మతో. నీ కొరకు ఈ తోటకు కంచె వేసి ఉన్నాడు ఆయన. తోటలోనికి శత్రువు రాకుండా కాచెను యేసు నిదురమాని. ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి అంటే దాని అర్థం చెప్పండి. ఇంకొక గడువు అడిగిన ఆయన ఏమంటున్నాడు? ప్రతి తీగను ఆయన రక్తముతో తడుపుతున్నాడు అంటే అర్థం ఏమిటి? పాదిని త్రవ్వి రాళ్ళని నీ హృదయాన్ని బాగు చేసి అన్నకు మేలైన జ్ఞానం ఇస్తున్నాడు సంఘ కాపరికి. ఇలాంటి మాటలు చెప్పు, ఇలా మాట్లాడు, ఇలా దైవ సేవకులు పిలిపించు, ఇంకా క్రొత్త మాటలు చెప్పించు, వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధించు వాళ్ళకి. ఎవరు ప్రేరేపణ ఇది? యజమానుని తోటమాలి ప్రేరేపణ, సంఘ కాపరికి తోటమాలి ప్రేరేపణ. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్య చేసే కార్యాలు నీకు తెలుసా? చెల్లి, తల్లి, సహోదరుడా, నువ్వు ఎరుగుదువా? నీ కొరకు ప్రభు పడే ప్రయాస. కృతజ్ఞత లేని వారై ఉన్నాం మనం. యేసయ్య అంటాడు, యెహోవా దేవుడు మోషే ధర్మశాస్త్రంలో, విశ్వాసఘాతకుల్లారా అంటాడు. ఏమంటాడు? విశ్వాసఘాతకుల్లారా. కృతజ్ఞత లేని వాళ్ళందరూ విశ్వాసఘాతకులే. చాలామంది మొక్కుకుంటారు, మొక్కుకొని మళ్ళీ కృతజ్ఞత చెల్లించడం చేత కాదు, మొక్కుకుంటారు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి 5:4 ఏముంది అక్కడ చూడండి ఒకసారి దయచేసి. చెప్పండి మీరు త్వరగా చెప్పాలా? టైం చెప్పాలా? అన్న నేను 3 దాకా వదిలిపెట్టను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. కృతజ్ఞత చెల్లించను చేతగాని వాళ్ళని, ఒప్పుకొని చెల్లించిన వారిని ఏమంటాడు ఆయన? బుద్ధిహీనులు అంటున్నాడు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. ఈ మాట వినండి. నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే అసలు మొక్కుకొనకుండుటే నీకు మేలు.
నీ దేహము శిక్షకు లోబడనంత పని. వినండి, నీ నోటి వలన జరిగించనీయకుము. అయ్యో ఏదో పొరపాటు అన్నాను, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటానని, పెట్టుకోలేకపోయాను, క్షమించయ్యా అని అనబాక, దూత ఎదుట అనబాక. అదేనా? దూత పోయి ఆడ చెబుతాడు. ఇప్పుడు ఏం జరుగుద్దంట? అలా అయితే ఏం జరుగుద్ది? నీ ధనమంతా ఖర్చు అయిపోతుంది. చదువు మా మాట కూడా, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచెదవు. నీ సంపాదన అంతా వ్యర్థమైపోద్ది. ఇక తర్వాత ఎటు ఖర్చు అయిపోద్దో నీకే తెలియదు, అర్థం కాదు. ఎటు ఖర్చు అయిపోద్దో అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు కృతజ్ఞత కలిగి పరిశుద్ధంగా కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిందంతా ఇస్తూనే ఉంటాడు. ఆయన ఆపడు. ఏటెంబడి చలం ఉంది, చలం నిండా మంచి చలం, బాగా భలే చలం కదా అక్క. చలంలో ఏమిటి? నీళ్ళు ఉంటాయి, ఫుల్లుగా ఊరింది చలం. ఊరిని చలం అట్లే ఉంటే ఎట్టుంటుంది? ఆ నీళ్ళు ఏమవుతాయి? పాడైపోతే లేవా? నొక్కతోటి ఆ నీళ్ళు పాడైపోతే లేదా? గబ్బు కొట్టిపోతాయి ఆ నీళ్ళు. తీస్తుంటే కొత్తవి వస్తూనే ఉంటాయి, తీసే చలం ఊరుతూనే ఉంటుంది. దేవుని కృప వెంబడి కృప ఆయన ఇస్తూనే ఉంటాడు. నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే ఆయన ఇస్తూనే ఉంటాడు. చాలా ఉండి కృతజ్ఞత వచనాలు గురించి మాట్లాడితే పరిశుద్ధ గ్రంథంలో 220 సార్లు కృతజ్ఞత అని రాశాడు ఆయన. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయము చాలదు, కానీ 220 సార్లు రాశాడు ఆయన కృతజ్ఞతల గురించి. ప్రియులారా, అయితే ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? కూడిక పెట్టుకుంటే దైవజనుడు వస్తాడు, కానుక ఇవ్వాలి. పరిశుద్ధులు వస్తారు, పలహారం పెట్టాలి. లేకపోతే అన్నం పెట్టుకుంటే, అన్నం లేకపోతే కనీసం పలహారం అన్నా పెట్టాలి. ఖర్చు పెట్టలేము, ఖర్చు పెట్టలేము. నీకు ఇస్తున్నాడు దేవుడు, కానీ నీకు నువ్వు పెట్టే సంగతిని మర్చిపోయావు. అయితే ఎందుకు కృతజ్ఞత పెట్టాలి అంటే, దేవునికి లేకనా నేను అడుగుతుంది కృతజ్ఞత పెట్టడానికి? ఈ లోకమంతా ఆయనదే కదా, ఆయన నిన్నెందుకు అడుగుతున్నాడు కృతజ్ఞత పెట్టమని? ద్వితీయోపదేశ దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము దయచేసి చూడండి, 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలు అన్నిటినీ కూడా. ఎందుకు చేయాలంటే 5 విషయాలు చెప్పాడు ఆయన. ఆశ్చర్యకరమైన మాటలో 5 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞత అంటే, ఆయన గురించి ప్రకటన చేయాలి, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి సంభాషణ చేయాలి, ఆయన గురించి మనుషులకు తెలియాలి. ఆరాధన సంఘం ఉంది. దేనికి ఉంది ఆరాధన సంఘం? దేనికి ఉంది? మనమందరము కూడి వచ్చాము, ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆరాధన స్వార్థ చెప్పండి. ఆరాధన స్వార్థమా? ఆరాధన స్వార్థ కాదు. ఆరాధన మనము బలపడే విధంగా దేవుని క్రియలను బట్టి మనము కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు చెల్లించేది ఆరాధన. ఇక్కడ దేవునికి ఇది దేవుని ఆరాధించే స్థలము ఆరాధన. ఇక్కడ నుంచి స్వార్థ బయటికి వెళ్ళదు. సంఘ కాపరి ఆరాధకులను బలపరుస్తాడు, పరిశుద్ధంగా ఉండటం కోసం బలపరుస్తాడు. అయితే బయటికి రక్షణ ఎలా వెళ్తుంది? బయటకు స్వార్థ ఎలా వెళ్ళాలి? ఎవరి ద్వారా వెళ్ళాలి? సంఘ కాపరి 10 గొర్రెలు పెట్టుకొని ఒక ఆయన మేపుకుంటూ ఉన్నాడు. 10 గొర్రెలు పెట్టుకొని మేపుకుంటూ ఉన్నాడు ఆయన ఆశపడి. ఇవి తిని బలం పొంది ఒక్కొక్కటి 3 పిల్లల్ని పెడితే నాకు లాభం అనుకొని ఏం చేస్తున్నాడు ఆయన? మేపుతా ఉన్నాడు. అయితే ఇవేం చేస్తున్నాయి చెప్పండి? తిని 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 కష్టపడి మేపుతున్నాడు, పైకెక్కి మేపుతున్నాడు, కొండల మీదకెక్కి మేపుతున్నాడు, ఆయన సాహసం చేసి మేపుతున్నాడు.
మీరు చూసారో లేదు గొర్రెల కాపరిని? కొంతమంది ఒకటి ఇక్కడ కాలు పెట్టి ఇంకొకటి ఎత్తి ఆడ కాలు పెట్టి ఆ దోటి పెట్టి బ్యాలెన్స్గా సర్కస్లో కోసినట్టు కోస్తూ ఉంటాడు కొమ్మల్ని కదా, వాటికి మేపడానికి. మేపితే తిని ఏమైనాయి గొర్రెలు? ఏమైనాయి? కొవ్వు అడ్డం పడి బలిసిపోయి గొర్రెలు పిల్లలు పెట్టడం మర్చిపోయింది. పిల్లలే లేవు అసలు. ఒక్కటి కూడా పిల్లలు పెట్టకపోతే ఎంత నష్టం వాడికి. వాడు పడ్డ శ్రమ అంతా ఏమైపోతుంది? వినండి దయచేసి. ఎవరు కూడా మరి సువార్త చెప్పేవాళ్ళు లేకపోతే ఏం కావాలి? ఎవరు చెప్పాలి సువార్త? నువ్వా నేనా మనమా? కాపరే. మీరు చెప్పలేరు. సువార్త చెప్పేది కాపరే. కానీ మీరేం చేయాలి? కృతజ్ఞత కలిగి కూడిక పెట్టాలి, సంఘాన్ని పిలిపించుకోవాలి కదా. ఈ మాటలు సంభాషణ చేస్తుంటే ఆయన గొప్ప కార్యాలు తెలియపరుస్తూ ఉండగా అనేకులు మారు మనసు పొందే అవకాశం ఉంది కదా. అనేకులు రక్షణ పొందుతారు కదా నా ప్రియ సహోదరులారా. అనేకులు రక్షణ పొందుతారు. ఇందాక ఒక మాట చెప్పాడు అన్న. ఏంటి? ఆయన దేవురు, సేవకుడు దేవురు అయ్యా పెళ్ళూరు. సేవకుడిది పెళ్ళూరు. ఇక్కడికొచ్చి చూశాడు, సేవ లేదు, సేవ చేయడానికి అవకాశం ఉంది. దేవా నీకు వందనాలు, నేను సేవకుడిని అయ్యాను. ఈ ఊరు నాకు నువ్వు ఇస్తున్నావా? ఈ ఊరిలో నేను నిలబడేదా? ప్రభు అన్నాడు, నిలబడు, సేవ చేయి. దేవుని చిత్తానుసారంగా తీసుకొచ్చాడు. ఎవరి కోసం? మీ కొరకు, మన కొరకు. ఎంత కష్టపడ్డాడు ఆయన? ఎంత కష్టపడ్డాడు సంఘం కోసం? ఎన్నో కష్టాలు. చివరికి ఇంతమందిని సంపాదించుకున్నాడు. 60వ యెషయా గ్రంథంలో ఏమంటాడు? వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడంట? 10,000 మంది అవుతాడంట. వారిలో ఒంటరి అయినవాడు ఏమవుతాడు? వారిలో ఒంటరి అయినా వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైన టీజనుడగును. ఎన్నిక లేనివాడు బలమైన టీజనుడు అవుతాడు. వారిలో ఒంటరైన వాడు. ఆశన్న ఒక్కరవే మనిషి. కానీ ఆంధ్రప్రదేశ్కి మంచి సువార్థికుడు, చాలా పేరు కలిగినటువంటి వాడు, అనేకులను సంపాదించుకున్నవాడు. తన సంఘములో ఆరాధన చేయకపోయినా ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇక్కడ మీలో ఒంటరి అయిన వాడు ఎంతమంది సంపాదించుకున్నాడు? 10,000 మందిని కదా. ఆ సేవకుడు గాయపరచబడ్డాడు. వీళ్ళారు ఎందుకో చెప్పండి? గాయపరచబడ్డామండి దేవుడు ఎంబడి తీసుకోవాలా. అసలు మీకు ఒక సంగతి నేను మర్మం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ రోజు నొప్పులు వచ్చిన చూశానికి, గుండె నొప్పి, గ్యాస్ ట్రబుల్ అన్నాడు చూసావా? 24 గంటల సేపు ఆయన్ని దేవుడు బ్రతికించాడంటే అది చాలా అద్భుతము. ఆయనది పీక్ స్టేజ్ అన్నమాట. హార్ట్ అటాక్ స్టేజ్ అది. ఒక అద్భుతము. మీరు తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ఒక అద్భుతము ఏమిటంటే, నేను చెప్పాను నా బ్రదర్కి అంతకుముందే చెప్పాను, అన్న మిమ్మల్ని దేవుడు శిక్షణలోకి తీసుకొచ్చాడు. ఒక నూతన శక్తి మీరు మళ్ళీ పొందబోతున్నారు. ఒక నూతన బలము, నూతన అధ్యాయం మరలా మీతో ప్రారంభమవుతుంది. కొద్ది రోజులైనా కూడా అది దేవుని పరిశుద్ధ దినములు మీ దగ్గరకు మరలా వస్తూ ఉన్నాయి. ఆయన ప్రాణ భయం అంటే, నేను చనిపోతానా? నా మిగిలిన పనులు చాలా ఉన్నాయి కదా ప్రభు, నేను పోతానా? అయినా నీ చిత్తమే, నేనేమీ చేయలేను. సంఘములో ఇంకా ఎప్పుడు చూసినా అన్న సంఘమును పరిపూర్ణత లేదన్న, బలము లేదు, శక్తి లేదు. గొర్రెల్లో బలము లేదన్నా, కావాలి. ఇదే మాట ఆయన చెప్పి, రెండో మాట లేదు. నువ్వు చేయాల్సింది చేస్తున్నావన్నా, దేవుడే ఇస్తాడు సమయాన్ని. నువ్వు చేయాల్సింది చేస్తున్నావు. నా ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితిలో దేవుడు ఆయనను మళ్ళా మీ కొరకై బ్రతికించాడు. ఆయన కృతజ్ఞత మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మనుషులను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కొక్కరిని ఇండివిడువల్గా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కృతజ్ఞత చెబుతా, ఫలానా వ్యక్తి నాకెంతో సహాయం చేశారు, ఫలానా వ్యక్తి నాకెంతో సహాయం చేశారు, ఫలానా వ్యక్తి సంఘమంతా ప్రార్థన చేశారు, నేను బ్రతికాను అని ఆయన అంటున్నాడే. మీరేం చేశారు చెప్పాలి? మీరు కూడా చాలా కానుకలు ఇచ్చే ఉండొచ్చు, కానీ కన్నీళ్ళు కార్చారా? మీరు కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశారా పని? మా సేవకుడిని మీరు బ్రతికించారు ప్రభువా, మీరు కృతజ్ఞతలు చెప్పారా దేవుడికి?
చెప్పారా? మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి, గొప్ప కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు ఈ మధ్యాహ్న వేళలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. 105వ కీర్తనలో కూడా అంటున్నాడు. చూడండి, దావీదు మహారాజు 105వ కీర్తనలో, అక్కడ దినవృత్తాంతాలు అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ మాటలు మళ్ళీ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. మర్చిపోతారేమో ఇశ్రాయేలారా, ఇశ్రాయేల్ జనమా, మీరు మర్చిపోతారేమో, వినండి అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి, ఆయన గురించి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయండి. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, ఆయన పుట్టుగుడ్డ వారికి కళ్ళు ఇచ్చాడు, ఆయన కోకొల్లల కార్యాలు అద్భుతాలు ఎన్నో చేశాడు. యెరూషలేములో దేవుని కుమారుడైన క్రీస్తు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు ప్రియులారా. అందుకే ప్రపంచం అంతా ఒక్కసారి కలవరపడి ఈ సంగతి తెలిసి ఇంత ఆయన బయటికి వెళ్ళాలా, పుట్టింది వాళ్ళ మధ్య పుట్టాడు. ఆయన తన జనులైన ఇశ్రాయేల్ మధ్య పుట్టాడు, ధర్మశాస్త్రము కలిగిన వారి మధ్య పుట్టాడు. వీళ్ళైతేనే ప్రపంచానికి సువార్త అందిస్తారని ఆయన అక్కడే పుట్టాడు. కానీ దేవదూతలు అయితే ఒక మాట చెప్పారు. ఆకాశంలో కనబడి గొల్లలకు దేవదూతలు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఇదిగో జనులందరికీ కలగబోవో మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేస్తున్నాము. జనులందరికీ రక్షణ అంటే ఇప్పుడు ఇశ్రాయేలు జనం కోసం పుట్ల ఆయన ఎవరి కోసం పుట్టాడు? జనులందరికీ, లోకమంతటి కొరకై ఆయన అక్కడ పుట్టి అద్భుతాలు చేస్తే ప్రపంచము ఉలిక్కిపడి ప్రపంచ మేధావులందరూ కూడా ఆ రోజుల్లో ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకొని యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములో ఒక గొప్ప మహానుభావుడు పుట్టాడట. ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కాదు, ఆయన చాలా గొప్పవాడట. ఆయన దేవుడని చెప్పుకుంటున్నారు వాళ్ళు, ఆయన రావలసిన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు. ఆ సంగతి ఎంతో విచారించొద్దాం పదండి. మేధావులు వెళ్ళారు యెరూషలేము ప్రియులారా. వెళ్ళి యేసుక్రీస్తు ఇక్కడేనా పుట్టింది? యేసుక్రీస్తు మీరు ఎరుగుదరా? మేము ఎరుగుదయ్యా, ఆయన మా రక్షకుడు, ఆయన మా కొరకు చాలా చేశాడు అద్భుతాలు. ఇదిగో ఈయన నేను, ఆయన లేచాడు, నేనేనండి ఆ పుట్టుగుడ్డు వాడిని నేనే, ఇదిగో సంపూర్ణ స్వస్థత పొందాను, 40 సంవత్సరాలు నేను కళ్ళు ఎరగనయ్యా, ఆయన నాకు స్వస్థత ఇచ్చాడు. ఇంకొకటి అంటున్నాడు, నేనేనండి మండలం వరకు కాళ్ళు బాగుపడ్డటువంటి వాడిని నేనే. ఇంకొకటి అంటున్నాడు, పాడెముట్టి నన్ను బ్రతికించిన వాడిని నేనేనయ్యా, ఆయన నన్ను ముట్టి బ్రతికించాడు. అద్భుతమైన సాక్ష్యాలు. ఇంకా సంఘము కూడి వచ్చి చెప్పింది, ఇదేనండి యేసుక్రీస్తును పెట్టిన సమాధి, ఇదే యేసయ్య పెట్టిన సమాధి ఇదేనండి, ఇక్కడి నుంచే లేచాడు ఆయన. అద్భుత సాక్ష్యాలన్నీ చూసి వాళ్ళు ఏం చేశారు చెప్పండి అక్క? కొంతమందికి నిద్ర వస్తుంది, ఆపేసమంటారా? ఆపేస్తాడు. అద్భుతమైన సాక్ష్యాలు చూసి ఏమన్నారు తెలుసా? నిజము, ఇది సత్యము. ఆయన దేవుడో కాదో తెలియదు, కానీ ఆయన చేసిన కార్యాలు మాత్రం అద్భుతమే. అందుకని ఆయన పేరు మీద కొత్త సంవత్సరాలు లెక్క పెట్టాల్సిందే, ప్రారంభించాలి. మరి పాత సంవత్సరాలు ఏం చేద్దామయ్యా అంటే వాటికి క్రీస్తు పేరు పెట్టి పూర్వము అని చెప్పండి, కొత్త సంవత్సరాలకి శకము అని చెప్పండి. క్రీస్తు శకము. అయాలా వాళ్ళు క్రీస్తు శకాన్ని ప్రారంభించడానికి మేధావులు కూడారు. అప్పుడు ఈ ధర్మశాస్త్రాలు కలిగినటువంటి మిగిలినటువంటి వాళ్ళు అనేకులు వచ్చి అలా చేయడానికి ఒప్పుకోం మేము అని అనటానికి ఎవరికి ధైర్యము లేదు ప్రియ. ఆయన శకపురుషుడయ్యా, ఆయన నీ కొరకు లోకరక్షకుడు, నా కొరకు, మన కొరకు. నీ ఇంటిలో క్యాలెండర్ ఉంది, ఎవరిది? యేసుక్రీస్తు శకము. నీ బిడ్డ పుడితే క్రీస్తు శకము, నువ్వు ఇల్లు కొంటే క్రీస్తు శకము. నీ కొరకు ఆయన క్రీస్తు శకపురుషుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీ కొరకు దంచబడ్డ దేవుడు, ఆయన నీ కొరకై దున్నబడ్డ దేవుడు, ఆయన నీ కొరకై అద్భుతాలు చేసిన దేవుడు. క్రమక్రమముగా ప్రపంచమునకు ఆయన గొప్ప కార్యములు వెళ్ళిపోయాయి. ఆయన లోకరక్షకుడు అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలో సుమారుగా 68% క్రైస్తవ్యం ఉంది. 68% క్రైస్తత్వం ప్రపంచ దేశాలలో. నా ప్రియులారా, మిగిలిన ప్రజలు ఎంతమంది చెప్పండి మొత్తం కలిసి? మిగిలిన ప్రజలంతా ఎంతమంది ఉన్నారు? యేసుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారు?
చెప్పండి రే. 68 అంటే ఇంకెంత ఉన్నాయి? 32% కొరకు మాత్రమే కాలము మిగిలి ఉన్నది. ఆయన రావడానికి ఎదురు చూస్తున్నాడు. ఇంకా 32% మాత్రమే ఎదురు చూస్తూ ఉంది. ఈ 32% ప్రభు నమ్ముకుంటే పరిశుద్ధులను పరిపూర్ణంగా ఎత్తడానికి ఆయన రాబోతున్నాడు. వాళ్ళలో ఒకళ్ళు నమ్మనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారు. అప్పుడు కడబూరం మ్రోగుద్ది. రెండవసారి ఆయన రాబోతున్నాడు. అప్పుడు కడబూరం మ్రోగుద్ది. ఎవరు కనబడుద్ది ఆ బూర? చెప్పండి, ఎవరు కనబడుద్ది ఆ బూర? నీతి పరిశుద్ధులకు ఆ బూర వినబడుద్ది. రెప్పపాటులో లేచిపోతారు. ఒక్కసారి గోల జరిగిపోద్ది. ఇక్కడ అక్కడి నుంచి వార్తలు, ఇక్కడి నుంచి వార్తలు, గగ్గోలు పెట్టే వార్తలు. తెల్లవారేటప్పటికి టీవీల్లో దేశమంతా వార్తలు, ఇదిగో క్రైస్తవులు బోధించిన విధముగా, బైబిల్ గ్రంథము చెప్పినట్టుగా కడబూరం రోగ ధ్వని విన్నారు. మనకి వినబడలా. పరిశుద్ధులు ఎత్తబడ్డారు, పరిశుద్ధులు ఎత్తబడ్డారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, శ్రమల కొరుకున్నారు. 7 ఏళ్ళు నమ్మనటువంటి వాళ్ళు నమ్మి సంఘంలో ఉన్నారే మందమతుల్లాగా, పూతా పిందా లేనటువంటి వారు. వారి కొరకు ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు శ్రమలు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ళ శ్రమల రోజు. పాపులంతా ఏడ్చే రోజు. మరణము కొరకు ఎదురు చూస్తారు. తిరగలు కట్టుకొని బావిలో దూకుతారు, విషం తాగుతారు, పాముల చేత కరిపించుకుంటారు. సావు రానే రాదు. 7 ఏళ్ళు మహాశ్రమలో పరిశుద్ధులు ఎత్తబడి ఉంటారు. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కృతజ్ఞత ఉందా అసలు నీకు? పూతా పిందెలు ఉన్నాయా నీలో? దేవుని గురించిన జ్ఞానం ఉందా? ప్రభు అంటున్నాడు, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. అదేంటి ప్రభు అలా అంటావు? దేవుడు ఆ గొర్రెలను మేకలను వేరుపరిచినట్టు పాపులను పరిశుద్ధులను వేరుపరిచాడు. పాపులను పరిశుద్ధులను వేరుపరిచి ఆ కుడి ప్రక్క ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, రండి, లోకం పుట్టినది మీకు మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం. ఎడమ పక్క వారిని చూసి, శపించబడిన వారులారా, అగ్నిగుండంలోకి వెళ్ళండి, అపవాదికి వాడికి సిద్ధపరిచిన అగ్నిలోకి వెళ్ళండి అంటే, అదేంటి ప్రభువా, నేను బాప్తిసం పొందాను కదా నీ నామములో, అయ్యా మా ఇంటికాడ ప్రార్థన కూడా పెడితేనే, అయ్యా నేను 20 ఏళ్ళ ఆరాధికురాలను అయితేనే, అయ్యా నేను 20 ఏళ్ళ ఆరాధికుండా అయితేనే, అయ్యా నేను కానుకలు ఇస్తేనే. ఇది మనం చెప్పే మాట అయితే, ఇంకా పెద్ద పెద్ద బిషప్పులు చెప్పే మాట ఒకటి ఉందంటే, ఏంటంట, నీ నామమున దయ్యములని వెళ్ళగొట్టలేదా? స్టేజీలు కట్టి దెయ్యాలు నిలగొడుతున్నారు జనాలు. నీ నామమున అద్భుతాలు చేయలేదా? మంత్రాలు వేసి పిలిపించుకుంటున్నారు మనుషులను. ఆత్మీయ జీవితము లేదు, ఆత్మీయ జీవితము లేదు ప్రియులారా. వేల మంది నాశనానికి సిద్ధపడుతున్నారు, దగా పడుతున్నారు క్రైస్తవులు. అనేక స్థలాలకు వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు. వాక్యము లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు ప్రియులారా. కార్యము ఆత్మలో జరగాలి, పరిశుద్ధత యథార్థత ఆత్మలో ఉండాలి. మనుషులు ఎగురుతూ గంతులు వేస్తూ పరిశుద్ధతను సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరగను. అక్రమం, నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమం చేసే గుంపులో ఉండొద్దమ్మా. పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, సత్యమైన వాక్యము దేవుడు నీతో మాట్లాడుతుండగా, నీ సంఘము నీ కొరకై సిద్ధపడి ఉండగా, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం వంతు పెట్టుకుని పరిశుద్ధ స్థలములోకి రండి, మీరు రక్షణ పొందండి. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ప్రతి స్త్రీలు, ప్రతి పురుషులు మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు అంజూరపు చెట్టులు, మీరు సంపూర్ణ స్వస్థత మీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉండకూడదు. మీరు అందరినీ తీసుకొని మందిరంలోకి రావాలి. రక్షణ పొందిన వారు ఉండకూడదు మీ కుటుంబంలో. మీరు ప్రతిదానికి కృతజ్ఞులై ఉండాలి. ఆ విధంగా లేకపోతే ప్రభు అంటాడు, ఒక మాట చెప్తాను నేను, మీ భర్త రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ పొందావు, ఆరాధనకు వస్తున్నావు, రేపొద్దు నీ భర్త నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తే నువ్వు సంతోషపడతావా? నీకు తెలుసు సాక్షాత్తు నువ్వు పరలోకంలో దేవునితో ఉంటావని నీకు తెలుసు. నీ భర్త నరకానికి పోతే నువ్వు ఆనందపడతావా? నువ్వేం చేయాలి దాని కొరకు? ప్రార్థన కూడా మానుకో. అసలు ఆరాధన మానుకొని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. కొన్ని వారాలు చేయి కన్నీటితో ప్రార్థన.
నీ భర్త మారు మనసు పొందుతాడు. నీ దగ్గర శక్తి ఉంటే మారు మనసు పొందుతాడు, లేదంటే నీ దగ్గర శక్తి లేనట్టే. నీవు రక్షణ పొందావు కాబట్టి నీ కుటుంబం తప్పకుండా రక్షణ పొందుద్ది. నువ్వు ప్రార్థన చేయి, శక్తిని పొందు. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్న పీడలు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నా. నన్ను పిలిచి నాకు ఈ సమయం ఇచ్చిన అన్నకి నా హృదయపూర్వక వందనాలు, సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు అయ్యా. అయ్యా వందనాలు. కన్న తండ్రి వందనాలు. చూస్తున్న దేవా నీకు వేలాది వందనాలు. మహిమగలని తండ్రి వందనాలు. దేవా విత్తబడ్డ మాటలు హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయండి. వ్యర్థం కానివ్వకండి నాయన. అనేకులు ప్రభువా అయా ఆత్మీయ పరిపూర్ణ మేలు పొందినట్లు మీరు అనేకులను సిద్ధపరచమని, సంఘమంతటిని సిద్ధపరిచి ఇంతగా మా ప్రభా త్వరితగతిలోనే మళ్ళీ ఇంత సంఘం పెరుగుటకు సహాయం చేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.